దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెడ్నెస్డే 26th మార్చ్ 2025. మీ అందరికీ నేను యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? లూకా సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 14 and verse 11. తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము హెచ్చింపబడాలి. ఎలాగా? తగ్గింపు స్వభావం లేకుండా హెచ్చింపబడము. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ లా, అండ్ దిస్ స్పిరిచువల్ లా ఈజ్ అన్ యూనివర్సల్ లా. ఇది ఒక ఆత్మీయ సూత్రము. ఇది ప్రతి ఒక్కరికి పనిచేసే లేక సోకే సూత్రమై ఉన్నది. ఏంటంటే అది తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఇది కనపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది కనపడాల్సిందే. ఈరోజు నీకున్న దాన్ని బట్టి, నీకున్న ఉద్యోగం బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న హోదాని బట్టి, నీకున్న మినిస్ట్రీని బట్టి కొన్నిసార్లు నిన్ను గొప్పగా ఎంచుకుంటా ఉంటావు. నీకున్న ఆ టైటిల్ని బట్టి యు బ్రాగ్ ఆన్ ఇట్. నిన్ను గొప్పగా ఎంచుకుంటావు. కొంతమంది మా పిల్లలు చాలా మంచో, అంటే మీ పిల్లలు చెడ్డోళ్ళలాగా మా పిల్లలు చాలా మంచోళ్ళు అని యూ ట్రై టు బ్రాగ్ ఆన్ సమ్ థింగ్స్ విచ్ ఈస్ నాట్ రైట్. సాక్ష్యం చెప్పుకోవడంలో తప్పు లేదండి, కానీ ఉద్దేశం తప్పు ఉండకూడదు. చాలామంది వారి గొప్పతనాన్ని ఒక సాక్ష్యంలాగే ఆ దేవుడు చేసాడని చెప్పినలాగే చెప్తారు, కానీ వారి మోటివ్ డిఫరెంట్, వారి ఉద్దేశం డిఫరెంట్. సరైన ఉద్దేశం కాదు. వారి యొక్క ఉద్దేశం అంతయు మేము ఎంత గొప్పవాళ్ళమో, మా ఎంత గొప్ప విషయాలు జరుగుతున్నాయో అని చెప్పడమే ఉద్దేశం. అది అలా ఉండరాదండి. సాక్ష్యంలో కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. నేను కష్టపడుతున్నా దేవుని కృపయే, నేను ప్రయాసపడుతున్నా దేవుని కృపయే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ యొక్క సత్యాన్ని నువ్వు గ్రహిస్తే, అర్థం చేసుకుంటే తప్పనిసరిగా నువ్వు తగ్గించుకుంటావు, హెచ్చింపబడతావు. చాలా ముఖ్యమైన మాట. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ వాట్సోవర్ ఎగ్జాల్టెత్ హిమ్సెల్ఫ్ షల్ బి అబేస్డ్, అండ్ హీ దట్ హంబులెత్ హిమ్సెల్ఫ్ షల్ బి ఎగ్జాల్టెడ్. Humbleth himself shall be exalted. You have to humble yourself. నువ్వు తగ్గించుకోవాలి. యు కెనాట్ సీ. దేవుణ్ణి క్షమాపణ అడగపోవడానికి కారణం చెప్పమంటారా? హెచ్చించుకోవడం, గర్వం. అర్థమవుతుందండి? చాలామంది నీవు ఒప్పుకోపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న గర్వము. నువ్వు ఇతన్ని క్షమించపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న గర్వము. ఇంకొకటి ముఖ్యమైన మాట, దేవుని యందు భయభక్తులు ఉంచకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీలో ఉన్న అతిశయము, గర్వమే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది యొక్క అతిశయము, గర్వము కనపడుతుంది, కొంతమందిది కనపడదు. నీవే నీతిమంతులు అనుకో, నీవే ఇతరుల కంటే నీతిమంతులు అని నువ్వు ఎంచుకుంటే గర్వం. అది నువ్వు హెచ్చించుకుంటున్నావు. అర్థమవుతుందండి? సుంకరు పరిసయ్యుడి యొక్క ప్రార్థనలాగా ఉంటుంది. చాలామంది పరిసయ్యుల ఆత్మ కలిగి ఉన్నారండి క్రైస్తవ లోకంలో. దే హ్యావ్ దర్ ఓన్ వేస్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్. భక్తి వేషంలోనే తాము హెచ్చించుకుంటారు. ఈరోజు దేవుడు మనము ఈ వరం అడగాలి. ప్రభా, అన్ని విషయాల్లో నన్ను నేను తగ్గించుకుంటూ సహాయం చేయండి. ఎప్పుడెప్పుడైతే బైబిల్లో భక్తులు హెచ్చించుకున్నారో పడిపోయారు. రాజైన ఉజ్జయ కుష్ఠరోగము, సౌలు రాజు రాజ్యరికాన్ని పోగొట్టుకున్నాడు. గర్వము, దేవుడు చేయొద్దనింది చేయడము, దేవునికి అవిధేయత కలిగి ఉండడం, ఇట్ ఈస్
नथिंग बट प्राउडनेस। हिंदी में पढ़ेंगे, लूक रचित सुसमाचार उसमें 14 अध्याय और 11 वचन पढ़ रहे हैं। और जो कोई अपने आप को बड़ा बनाएगा वह छोटा किया जाएगा, और जो कोई अपने आप को छोटा बनाएगा वो बड़ा किया जाएगा। प्रभु को बहुत धन्यवाद। प्रभु चाहते हैं कि हम छोटा बने, अपने आप को बड़ा ना दूसरों के सामने दिखाए। यदि हम दूसरों को क्षमा नहीं कर पा रहे, हम क्या कह रहे हैं पता है? हम बड़े हैं। हम किसी से हम प्रीति नहीं रख पा रहे, उसका अर्थ क्या पता है? हम अपने आप को बड़ा सोच रहे हैं। దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట రాయబడింది, నీవు అనుకున్న దాన్ని, నువ్వు ఉన్న దానికంటే ఎక్కువగా ఊహించుకోవద్దని బైబిల్లో రాయబడ్డది. కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరము దీన స్వభావము కలిగి ఉంటకు, యేసు ప్రభువారిని పోలి ఉంటకు మనము ప్రార్థన చేద్దాము. యేసు ప్రభువారు దేవుడై ఉండి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మానవ స్వరూపాన్ని ధరించుకుంటూ ఇష్టపడ్డాడు. తగ్గించుకునే స్వభావం ఉన్నవాడు మానవుల మేలు కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు ఎంతైనా దీనుడవుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి, దేవా మేము తగ్గించుకోకుండా హెచ్చింపబడమని ఈరోజు సత్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ హెచ్చింపబట్టకు నీ కృప దయచేయండి అయ్యా. దీనులుగా ఉండటము మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అవును తండ్రి, దీనులుగా ఉండాలనా లేదనేది మా చాయిస్ తండ్రి. దీనులుగా ఉండే చాయిస్ని మేము ఎన్నుకుంటూ సాయం ఇచ్చింది ఆయన. దేవా తండ్రి, అనారోగ్యమైన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చరిస్తున్నాను. దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు దీవించి బలపరిచి మంచి జాబ్స్తో ఆశీర్వదించింది అయ్యా. ప్రతి అతిశయం నుంచి నీ బిడ్డలు విడిపించండి అయ్యా. తండ్రి, ఈ సమయంలో రక్షకుడా, బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని వారి బిజినెస్లో మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను. చదువుకుంటున్న వారు, ఎగ్జామ్స్ రాస్తున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, మీ తోడు దయచేసి వారిని బలపరచమని ప్రార్థన చేశాను. దీనత్వాన్ని నేర్పించమని అడుగుతున్నానయ్యా. పరిశుద్ధ తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషులలో వర్ధింపచేసిన స్తోత్రం. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచర్య దీన స్వభావం కలిగి చేయటకు సహాయం చేయమని అడుగుతున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా దేశాన్ని నీవే కాపాడి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి యొక్క సమయంలో రక్షకుడు నాయన తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఆ దేశాన్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనతగా కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.